మీ అందరికీ కూడా పేరు పేరున మీ గురురాజ్ నమస్కారం. హైదరాబాద్ ఒక హైటెక్ సిటీ ఏరియాలో ప్లాట్లు అమ్మాలనే సంకల్పంతో మొదలుపెట్టినప్పుడు ఎంతో మంది నన్ను డిసప్పాయింట్ చేశారు. వీడు ప్లాట్ అమ్మగలడా, వీడు ప్లాట్ అమ్ముతాడా, ఈ అడవిలో ఎవరు కొంటారు, ఈ రాళ్ల గుట్టల్ని ఎవరు కొంటారు అని. బట్ అప్పుడు ప్రయత్నాలు మానకుండా నా వంతు నేను ప్రయత్నిస్తూనే వెళ్ళాను. ఆ రోజుల్లో ప్లాట్ ఎందుకు కొనుక్కోవాలి అనేటువంటి రోజులు. అలాంటి సమయంలో కస్టమర్ దేవుళ్ళని ఒప్పించి మెప్పించి మీరు కష్టపడిన ప్రతి రూపాయి కూడా అది భూమి మీద పెడితే, ప్లాట్ల రూపంలో పెడితే రెట్టింపు అవుతుంది అని చెప్పి వారిని అతి కష్టం మీద ఒప్పిస్తూ అలా ప్లాట్లు అమ్మడం మొదలు పెట్టారు. అప్పుడు కస్టమర్ దేవుళ్ళు కొనడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే కొనడం మొదలు పెట్టారో ఎగతాళి చేసిన వాళ్ళంతా కూడా నా వెనకాల వచ్చి ప్లాట్లు అమ్మడం మొదలు పెట్టారు. ఆ రోజు అడవి రాళ్ళు రప్పల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళంతా కూడా ఈరోజు పెద్ద కోటేశ్వరులు. ఆ తర్వాత నాతో ప్రయాణించిన వాళ్ళు అసోసియేట్లు కూడా కోటేశ్వరులే. సో పోతే ఏదైనా ఒక నమ్మకంతో ప్రయాణించాలి. ఆ నమ్మకం చాలా బలంగా ఉండాలి. ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నప్పుడు భగవంతుడు కూడా మనకు సహకరిస్తాడు అని నేను చెప్తున్నాను. సో పోతే అప్పుడు అమ్మినటువంటి పెద్దవారికి ఈరోజు మళ్ళీ వారి పిల్లలని కూడా మళ్ళీ ఒప్పించి మెప్పించి మనము ప్లాట్లు అమ్మగలిగితే వారి బంగారు భవిష్యత్తుతో పాటు మన పిల్లలకు కూడా బంగారు బాటని వేసిన వాళ్ళం అవుతాం. మనం కూడా కోట్లు సంపాదించిన వాళ్ళం అవుతాం. ఒకటే చెప్తున్నాను, బాగా వినండి. ఆనాడు పెద్దవారు అన్నారు ఏమని, 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చెయ్యండి అని. నేను చెప్తాను 100 నిజాలు మాట్లాడి ఒక్క ప్లాట్ అమ్మండి అని. ఖచ్చితంగా వారి సంసారం హ్యాపీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, నమ్మండి. మనకి భవిష్యత్తుకి బంగారు బాట వేయడానికి భారత్ ఫ్యూచర్ సిటీ తోడవుతుంది. మన భవిష్యత్తుకే కాదు, మన పిల్లల భవిష్యత్తుకి కూడా మనం కావలసినంత సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నగరమంతా రెడీ అయిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు. బట్ నగరం రెడీ అవుతున్నప్పుడే మన వంతు మనం కృషి చేయాలి. అసోసియేట్ లీడర్స్ ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఏ సంస్థకైనా ఎక్కడ ముందుకు పరిగెట్టాలన్నా, ఎక్కడ నిలదొక్కుకోవాలన్నా ప్రతి ప్రొడక్ట్కి కానీ ప్రతి వ్యాపారంలో కానీ మార్కెటింగ్ చాలా కీలకమైన విషయాన్ని మర్చిపోకండి. మార్కెటర్ మాత్రమే తనకున్న తెలివితో నమ్మించి ఒప్పించి మెప్పించి అమ్మగలుగుతాడు. ఆ రోజు మనం అందరం కలిసి కష్టపడ్డాం కాబట్టే ఈరోజు ఒక 100 కిలోమీటర్ల విస్తీర్ణ వరకు ఒక అందమైన హైదరాబాదు తయారైంది. ఇప్పుడు మనకు తయారవుతున్నటువంటి ఈ భారత్ సిటీలో కూడా మనం కష్టపడదాం. నలుమూలల్లో ఇంకా ల్యాండ్ బ్యాంక్ అనేది హైదరాబాద్లో ఉంది కాబట్టి మనం అందరం కూడా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతో మంది అసోసియేట్ లీడర్లని ఇంకా చేయూతను అందించడానికి అవకాశం మనకు ఉంది. కాబట్టి ఆ భగవంతుడు మనకి శక్తిని ఇచ్చాడు. కాబట్టి ఇంకా ప్రయత్నాలు చేద్దాం. ఆలోచించకండి, ఆగిపోకండి, అడుగు వెయ్యండి, ముందుకు కదలండి. అందరం కదులుదాం, చేయి కలుద్దాం, చేతు కలిపి మనమంతా కూడా విజయ కేతనం ఎగురవేద్దాం. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి స్పందించి కొన్ని వేల మందికి అన్నం పెట్టే శక్తిని మీకు ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ మరొక్కసారి అమ్మ, మనమ్మ దుర్గమ్మ ఆశీర్వాదాలు మీ అందరిపైన ఉండాలి అని, ఉంటుంది అని, మీకు అమ్మ 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చి లక్ష్మి కటాక్షం నిత్యం మీ ఇంట్లో కురిసే విధంగా అమ్మ దీవిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు గురురాజ్ సుఖీభవ ప్రాపర్టీస్ CMD. థ్యాంక్ యూ.